మాది నల్లయ్య గారిపల్లె. నా పేరు వెంకటకృష్ణారెడ్డి. నేను 4 ఎకరాలు మిరప సాగు చేసినాను ఈ సంవత్సరము. ఈ మిరప సాగులో మాది ముఖ్యంగా ఈ రైసెట్ అనేది ఇప్పటికీ 2 సార్లు స్ప్రే చేసినాను. ఈ రైసెట్లో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాల్లో 17 డిఫరెంట్ రకాల పోషకాలు మనం ఆల్రెడీ ఇవన్నీ చూసింటాము. వాట్ ఎవర్ ఇట్ మే బి నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియము, జింకు, కాల్షియము, బోరాను, ఇలా 17 రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. ఎకరాకు 2 అయితే 2 కేజీలు డ్రిప్లో వదలచ్చు. లేకపోతే మామూలుగా స్ప్రే పర్పస్ అయితే ఎకరాకు వచ్చేసి 1 ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్లు అయినా కొట్టుకోవచ్చు. యాజ్ పర్ మన మొక్కను బట్టి మనం 25 నుంచి 30 రోజులు అయితే ఒకటే సరిపోతుంది. 45 నుంచి 50 రోజులు అట్లా 60 రోజులు అయితే ఎకరాకు 2 ప్యాకెట్లు స్ప్రే చేస్తే మనం మన ముందు ఏవైనా స్ప్రే చేసిన దానికి దీని డిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే మన తోటలోనే చూడండి, పూతలు కానీ ఈ మొగ్గలు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీది, మనము ఇక కాయ సైజు కానీ ముఖ్యంగా మన పిందెలు కానీ ఇప్పుడు ఈ ముందు ఏ వాడినానో వాటికి క్రాప్ అనేది లేదు. ఇప్పుడు ఇది వాడిన తర్వాత 2 సార్లు వాడిన తర్వాత క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. అలాగే తక్కువగా రాలుతుంది మొక్కలో. ఏదైనా సరే మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఎక్కువ పూతలు రాలిపోతున్నాయి, మైకులు రాలిపోతున్నాయని వింటూ ఉంటాం. అలా కాకుండా ఇది బాగా సెట్ చేస్తుంది. ఫ్లవర్ సెట్ బాగా ఫ్లవర్ సెట్ బాగా బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. ఎక్కడన్నా హెచ్చు తగ్గులుంటే దాన్ని కూడా బాగా కవర్ చేసింది. హెచ్చు తగ్గులు ఉండేది అడండేది, ఆ కొమ్మలు ఎక్కువ సాగి ఆ తోటంతా ఒకే విధంగా ఉండేదానికి బాగుంది. అంటే ఈ ప్రోడక్ట్ రైసెట్ వాడినప్పుడు రైసెట్ కూడా ఎక్కువ ఉపయోగపడింది. మనం ఎక్కువ మైక్రోన్యూట్రియన్స్ లో రైసెట్ ఎక్కువ యూజ్ అయింది. జర్మన్ ఆర్గానిక్స్ ఎక్కడి నుంచి మీకు ఎలా తెలిసిందండి? వచ్చి ఇక్కడ షాప్ లో మామూలు మా పల్లెలోనే బాలాజీ అగ్రో సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉంది. అక్కడ అతను సజెస్ట్ చేశాడు, ఒకసారి కొట్టి చూడమన్నాడు. మళ్ళీ అది రియల్ చూసి మళ్ళీ ఇవ్వమని చెప్పాను నేను. ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టారన్న ఇది రైసెట్? 2 టైమ్స్. ఓకే, 2 స్ప్రేస్ తర్వాత మళ్ళీ కొట్టాను. మళ్ళీ కొట్టారు. మీకు 30 డేస్ ఒకసారి కొట్టాను. ఇప్పుడు మళ్ళీ 50 డేస్ మళ్ళీ కొట్టాను. ఇప్పుడు ఫ్లవరింగ్ ముందు దాంట్లోకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది వాడినాక? అంటే నేను ముందు ఏమి స్ప్రే చేసినా అనేది ముందు నాకు తెలియదు. ఈ స్ప్రే చేసిన తర్వాత బాగా ఫ్లవరింగ్ సంవత్సరం ఈ సంవత్సరం డిఫరెన్స్ చూస్తే ఫ్లవరింగ్ బాగుంది. అట్లాగే ఇవి కూడా కోనార్క్ అనేది ఇది డ్రిప్ లో వదిలినాను. ఇది వచ్చి మామూలుగా ఎకరాకు 2 డిప్ లో 5 కేజీస్ డిప్ లో మామూలుగా నానబెట్టి ముందు రోజు మామూలుగా డిప్ లో వదిలినాను. ఇప్పటికైతే క్రాప్ అనేది ఫ్లవర్ సెట్టింగ్ చిన్నవి ఏడన్న పిందెలు అనేవి ఏర్పడినాయి. అవి మేబీ 15 రోజులు అంటే మీకు మనకి ఇంకా బాగా కనిపిస్తుంది తోట. ఇప్పుడు మీరు వాడారు కదా, పక్క రైతులు కూడా వాడుకోవచ్చు? బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. తొందర ఏం లేదు. పక్క రైతులు కూడా నేను ఎవరైనా అడిగితే మటుకు సజెస్ట్ చేస్తాను, చూడండి ఇది వాడినాను, ఫ్లవరింగ్ సెట్టింగ్ కానీ క్రాప్ మామూలుగా రాలిపోవడం అట్లాంటివి ఏం లేదని చెప్పాలి. రైసెట్ కొట్టినప్పుడు బ్రాంచెస్ బాగుంది, ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది, ఫ్లవర్ డ్రాప్ కూడా లేకుండా